రోజుకో ట్విస్ట్ పూటకో మలుపు అన్నట్లుగా సాగుతుంది జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మి వ్యవహారం. మోసం, బెదిరింపులు, రాసలీలలు అంటూ సాగిన వ్యవహారం చివరకు చెక్ బౌన్స్ వద్దకు వచ్చి ఆగిందన్న ప్రచారం జరిగింది. ఇది కాస్త లక్ష్మి అరెస్ట్కు దారి తీసింది. తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. చెక్ బౌన్స్ కేసు అంటూ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కిరణ్ రాయల్ పై గత 2-3 రోజులుగా పలు ఆరోపణలు చేస్తున్నారు లక్ష్మి. అందుకు సంబంధించి ఆధారాలు చూపుతున్నారు ఆమె. దీంతో ఆయన్ను రక్షించేందుకు కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, అనంతర పరిణామాలతోనే లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అరెస్ట్కు ముందు కిరణ్ రాయల్ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలిసి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు లక్ష్మి. తనకు న్యాయం చేయాలని కోరారు. కిరణ్ రాయల్పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అందించారామె. అతను ఏదైతే వీడియోలు చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపించుకున్న వీడియోస్ అన్నీ, అతను నన్ను బెదిరించి తీపించుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్తో తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే ఈరోజు నేను ప్రెస్ క్లబ్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా ఎన్నో అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని. క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా 1,20 లక్షల కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల తనను కిలాడీ లేడీ అని కిరణ్ రాయల్ అంటున్నాడని ఆరోపించారు బాధితురాలు లక్ష్మి. తనపై కేసులు ఉన్నమాట నిజమేనన్నారు. కానీ మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలోనే ఇదంతా జరిగిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో వ్యక్తిని తన వైపు తిప్పుకున్నాడని కిరణ్ రాయల్ పై ఆరోపణలు గుప్పించారు లక్ష్మి. మీరు ఎవరైనా సరే మీడియా పరంగా కానీ ఓ మహిళగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల తన కుటుంబం మొత్తం తనపై దూరమవుతుందన్నారు లక్ష్మి. నెలన్నర క్రితం తన బిడ్డకు ఆపరేషన్ జరుగుతుందని డబ్బులు కావాలని అడిగితే కిరణ్ రాయల్ బాగా తిట్టారని చెప్పుకొచ్చారు. తన ఖాళీ చెక్ తీసుకుని ₹1,00,000 ఇచ్చాడన్నారు. ఇందుకు తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరా అతని అనుచరులే సాక్ష్యమన్నారు లక్ష్మి. ఎవరైనా సరే మీడియా పరంగా కానీ పోలీసుల పరంగా కానీ ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశారంటే అది యాక్చువల్గా మా అమ్మగారి ఇల్లు. అక్కడ చీటీలు అలాంటివి ఏమీ లేవు. మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కిరణ్ రాయల్ అక్కడ ఇల్లు కట్టాడు. అలా అతనితో నాకు పరిచయం అయింది. అతను మాయ మాటలకు నేను మోసపోయాను. నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన కేసులున్నాయి కిలాడీ లేడీ అంటున్నాడు. కేసులు ఉండడానికి కారణం, కేసులు ఉన్నది వాస్తవం అండి, నేను చెప్తున్నాను. ఆ కేసులు ఎందుకున్నాయంటే అతనికి నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల, అతను నాకు చేసిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల
1,00,000 రూపాయలు. ఈ ఘటన తర్వాత కిరణ్ రాయల్ తన్ను దారుణంగా కొట్టాడని ఆరోపించారు బాధితురాలు. ఎవరొచ్చినా పోలీసులకు చెప్పినా తను ఎవరు ఏం చేయలేరని అన్నారని వెల్లడించారు. తన వెనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని కిరణ్ రాయల్ తనతో చెప్పారన్నారు బాధితురాలు. ఒక అమ్మాయి బయట వచ్చి ఇలా చెప్పడం అనేది కుటుంబాలకందరికీ పరువు పోయిన ఇది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నాకు ఉన్న 2-3 కూడా నన్ను బ్లాక్ చేశారు. ఎందుకంటే నేను అందరి పరువు తీశాను అని వాళ్ళ ఉద్దేశంతో నన్ను బ్లాక్ చేయడం అనేది జరిగింది. అయినా పర్లేదు, ఎందుకంటే నా ఆపదలో నాకు ఎవరూ తోడు నిలబడలేదు. నా బిడ్డకి సర్జరీ అని చెప్పి కిరణ్ రాయల్కి నేను ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి ఎమర్జెన్సీ అంటే నానా ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుంటారని చెప్పారన్నారు లక్ష్మి. అలాంటప్పుడు కేవలం కిరణ్ రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఓ నోట్ విడుదల చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు బాధితురాలు లక్ష్మి. పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరారు బాధితురాలు లక్ష్మి.